మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం యాన్సిబుల్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్లే బుక్స్ అయితే తెలుసుకున్నాం. లైక్ వేరియబుల్స్తో మనం ప్లే బుక్స్ ఎలా రాయాలి అని చెప్పేసి, రైట్? అండ్ హ్యాండ్లర్స్, లూప్స్ కూడా తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. m update hyphen by space hyphen I. సో ఫస్ట్ మాస్టర్ని స్లేవ్ 1తో కనెక్ట్ చేస్తున్నా. ఇవాళ ఒకటే సర్వర్ తీసుకున్నానండి. సో వేరియబుల్స్ మనం ఎన్ని వేస్ లో డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను. హౌ మెనీ వేస్ వీ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్ హియర్? 3 sir. 3. సో నిన్న మనం ఏమేమి నేర్చుకున్నాం? ఎన్ని వేస్ లో నేర్చుకున్నాం? 2 ways. ఏమేమి అవి? ఏ వేస్ లో నేర్చుకున్నాం? డైరెక్ట్ వే ఒకటి, అంటే డైరెక్ట్ గా ప్లే బుక్ లో పాస్ చేయటం. నెక్స్ట్ ఇంకా కమాండ్ లో ఇవ్వడం. రన్ టైమ్ లో మెన్షన్ చేయటం. SSHD config 38th line and then 63rd line password authentication here. MCTL restart SSHD, copy this private IP address, SSH hyphen region, SSH hyphen copy hyphen ID space, root at the rate IP address, SSH space, root at the rate IP address. Let's exit. ఓకే, సో మాస్టర్ని స్లేవ్తో కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ యాన్సిబుల్ ఇన్స్టాల్ చేద్దాం. యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి అంటే అమెజాన్ extras install ansible 2 -y. install python -pip done. నెక్స్ట్ వన్. సో ఒక ప్లే బుక్ రాద్దాం. సో ఈసారి ఇవాళ ప్లే బుక్ ఏంటంటే వేరియబుల్ ని మనం మన ప్లే బుక్ లో కాకుండా వేరే ప్లే బుక్ లో కూడా మనం పాస్ చేయొచ్చు. లైక్ సింపుల్ గా ఒక ప్లే బుక్ చెప్తాను చూడండి. ఇక్కడ వేఎం స్పేస్ 1.yml అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ 1.yml లో మనకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ ప్లే బుక్ స్టార్ట్స్ విత్ ట్రిపుల్ హైఫన్ అని చెప్పేసి, తర్వాత హైఫన్ స్పేస్ సెట్ ఫ్యాక్ట్. సో సెట్ ఫ్యాక్ట్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక వేరియబుల్ ని పాస్ చేస్తున్నా, లైక్ ఏవిసి ఈజ్ ఈక్వల్ టు httpd అని. నెక్స్ట్ కొంచెం ఇండెంటేషన్ మిస్ అయింది, వెయిట్ సెకండ్. నెక్స్ట్ హైఫన్ స్పేస్ నేమ్. సో ఫస్ట్ మనకేంటి, అపాచీని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ httpd. తర్వాత దీనికి m మాడ్యూల్ తీసుకుందాం డైరెక్ట్ గా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు httpd, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. మనకి ఇన్స్టాల్ అయితే సరిపోయిద్దా? ఇన్స్టాల్ అయితే సరిపోయిద్దా? రీస్టార్ట్ కూడా అవ్వాలా? రీస్టార్ట్ కూడా సార్. రీస్టార్ట్ కూడా ఇవ్వాలి. vam స్పేస్ 2.yml. సో ఇక్కడ రీస్టార్ట్ చేయడానికి సపరేట్ ఇంకొక ప్లే బుక్ రాస్తున్నా. hyphen స్పేస్ host లో dev. నెక్స్ట్, సో అసలు మనం ఇంకా హోస్ట్ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం. బికమ్ ఇయర్స్ అవసరం లేదు, కనెక్షన్ SSH. తర్వాత టాస్క్స్ హైఫన్ స్పేస్ ఇంక్లూడ్ 1.yml
నెక్స్ట్ హైఫన్ స్పేస్ నేమ్ రీస్టార్ట్ వెబ్ సర్వర్. నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ ఎమ్మా లేకపోతే ఏం తీసుకోవాలి రీస్టార్ట్ చేయడానికి? సర్వీస్. సర్వీస్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు httpd స్టేట్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ ఏమవుతుంది? రీస్టార్టెడ్. అయితే ఇక్కడ ప్లేబుక్ చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. ఫస్ట్ హోస్ట్ డెవ్ అనే ఒక హోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇంకా మనం క్రియేట్ చేయలేదు, మర్చిపోయాను, బట్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత కనెక్షన్ SSH ద్వారా కనెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంక్లూడ్ 1.yml అంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ 1.yml కి వెళ్ళింది. సో 1.yml ఏమి ఇచ్చాం? సెట్ ఫ్యాక్ట్స్ ABC ఈజ్ ఈక్వల్ టు HTTPD అని ఇచ్చాను. తర్వాత ఇన్స్టాల్ HTTPD అంటే HTTPD ఇన్స్టాల్ అవ్వమని చెప్పాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు HTTPD స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. అంటే ఫస్ట్ 1.yml లో ఏదైతే మనం టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ టాస్క్ ఏంటి? HTTPD ఇన్స్టాల్ అవ్వడం. సో ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 2.yml కి వస్తుంది అనమాట. 2.yml లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు HTTPD స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రీస్టార్టెడ్. అంటే HTTPD అనేది రీస్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ HTTPDని డైరెక్ట్ గా ఇవ్వకుండా అక్కడ ABC ఈజ్ ఈక్వల్ టు HTTPD అని చెప్పేసి డిఫైన్ చేశాను కదా, దాన్ని ఇక్కడ డిక్లేర్ చేద్దాం ABC అని చెప్పేసి. నేను ఈ ఎంటైర్ ప్లేబుక్ లో ఎక్కడైనా ABC అనే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశానా? లేదు. ఎక్కడ డిఫైన్ చేశాను? సర్వీస్. రీస్టార్ట్ చేశారు. నో ABC అనే ఒక వాల్యూకి HTTPD అనే ఒక వాల్యూని ఎక్కడ డిఫైన్ చేశాను? 1.yml లో చేశాను. అంటే వేరే ప్లేబుక్ లో ఉన్న ఒక వేరియబుల్ ని నేను ఇక్కడ వాడుకుంటున్నా. త్రూ ఎలా అంటే ఇక్కడేమో ఇంక్లూడ్ 1.yml అని ఇచ్చాను. అంటే ఫస్ట్ 1.yml ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. ఇక్కడ ఏమి ఇచ్చాను? 1.yml లో సెట్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఇచ్చిన మనం సెట్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ వేరియబుల్ ని మనం ఏ ప్లేబుక్ లో అయినా వాడుకోవచ్చు అనమాట. సెట్ ఫ్యాక్ట్ అని ఇస్తే. సో ఇప్పుడు దేని ఎగ్జిక్యూట్ చేయాలి మనం? 1.yml ఎగ్జిక్యూట్ చేయాలా లేకపోతే 2.yml ఎగ్జిక్యూట్ చేయాలా? 2.yml. ఎందుకంటే హోస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. తర్వాత ఇంక్లూడ్ 1.yml అంటే ఫస్ట్ 1.yml ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే అప్పుడు మళ్ళీ సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ vi /etc లో ansible.cfg దీన్ని అన్కామెంట్ చేసేసి vi /etc ansible host and ఇక్కడ 21. Let's go with that dev group. వాయిస్ బాగా వస్తుంది. సేవ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ansible all -m ping. సో కనెక్షన్ బాగానే ఉంది. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్లేబుక్. ansible -playbook space 2.yml. సో సెట్ ఫ్యాక్ట్స్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ సర్వర్ అయితే తీసుకుంది, రన్నింగ్ స్టేట్ లో ఉంది, ఇక్కడ ఓకే స్టేట్ లో. సో ఇన్స్టాల్ HTTPD ఫస్ట్ చూడండి ఇన్స్టాల్ అయింది అంటే 1.yml ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత రీస్టార్ట్. వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ దెన్ పేస్ట్ హియర్. సో చూడండి ఇన్స్టాల్ అయిపోయింది, అదే విధంగా రీస్టార్ట్ కూడా జరిగింది. ఇది థర్డ్ వే అనమాట. హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్ అంటే, సో పాసింగ్ ఏ వేరియబుల్ ఇన్ ఏ ఫైల్. ఒక ఫైల్లో మనం వేరియబుల్స్ ని పాస్ చేస్తాం, ఇంకొక వేలో దాన్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇదన్నమాట. సో ఇంతకుముందు ఎలా అడిగేవాళ్ళు అంటే, సో వాళ్ళు ఒక కండిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సపోజ్ నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడ్ హ్యాట్ అయితే నాకు HTTPD అనే ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలి. లేదు నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది Debian అయితే నాకు Apache 2 అనే ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలి. అంటే మనకి అమెజాన్ లైనక్స్ లో మనం రెడ్ హ్యాట్ వాడుతున్నాం కదా, రెడ్ హ్యాట్ కి HTTPD ఎలానో
డీబిఎన్ కి కానీ ఉబుంటూకి కానీ అపాచీ 2 అలా అనమాట. జస్ట్ పేరు ఒకటే డిఫరెన్స్ అండి, రెండు సేమ్ ఉంటాయి. మనం ఇక్కడ హెచ్టిటిపిడి అంటాం, అదే డీబిఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా లేకపోతే ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా మనం అపాచీ 2 అంటాం. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ని బట్టి మనకి నేమ్ అయితే మారిద్ది అనమాట. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, ఎప్పుడైతే నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడ్ హ్యాట్ అయిందో అప్పుడు నాకు హెచ్టిటిపిడి ఇన్స్టాల్ అవ్వాలి. సో నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డీబిఎన్ అయితే అప్పుడు అపాచీ 2 ఇన్స్టాల్ అవ్వాలి అని. ఎందుకంటే క్లయింట్ ఏ సిస్టమ్ తీసుకుంటాడో మనకు తెలియదు. సో ఇవాళ రెడ్ హ్యాట్ తీసుకున్నాడు అనుకుందాం ఒకటి, తర్వాత నెక్స్ట్ సిస్టమ్ డీబిఎన్ ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకు సపోజ్ 2 స్లేవ్ సర్వర్స్ ఉన్నాయనుకున్నాం. ఈ 2 స్లేవ్ సర్వర్స్ లో ఒకటేమో రెడ్ హ్యాట్ ఉంది, ఇంకొకటి వచ్చేసరికి డీబిఎన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏది ఇన్స్టాల్ అవ్వాలి? రెండు ఇన్స్టాల్ అవ్వాలి కదా, రెండిట్లో వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ అవ్వాలి. రెడ్ హ్యాట్ లో ఏం సపోర్ట్ చేసిద్ది? హెచ్టిటిపిడి సపోర్ట్ చేసిద్ది. డీబిఎన్ లో ఏం సపోర్ట్ చేసిద్ది? అపాచీ సపోర్ట్ చేసిద్ది. అందుకని ఇటువంటి సిచ్యువేషన్ లో మనం కండిషన్స్ వాడతాం అనమాట. విచ్ కండిషన్ అంటే వెన్ అనేది ఒక కండిషన్. అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ వెన్ అనేది కండిషన్ అనమాట. సో ఈ వెన్ కండిషన్ యూజ్ చేసుకొని ఒక ప్లేబుక్ ఎలా రాయాలో తెలుసుకుంది. VAM space 3.yml hosts లో dev next connection SSH tasks name first install httpd ఇన్స్టాల్ అవ్వాలి. సో దానికి m తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు http, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. అది కూడా ఎప్పుడు ఇక్కడ కండిషన్ రాయాలి. ఇప్పుడు ఇది రాసిన తర్వాత వెన్, ఎప్పుడు ఈ కండిషన్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి? వెన్ ansible underscore os underscore family ఈక్వల్ టు రెడ్ హ్యాట్ అయితే, గుర్తుపెట్టుకోండి రెడ్ హ్యాట్ లో క్యాపిటల్ R ఉండాలి, అదే విధంగా క్యాపిటల్ H ఉండాలి, లేకపోతే అది మీకు వర్క్ అవ్వదు అనమాట. ansible os family ఇది మనకి డిఫాల్ట్ గా ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యామిలీ కాకుండా త్రూ మనం IP అడ్రసెస్ ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు, CPU లిమిటేషన్స్ అవన్నీ. నెక్స్ట్ నేమ్ ఇన్స్టాల్ అపాచీ 2. సో ఇక్కడ అపాచీ 2ని ఇన్స్టాల్ చేస్తున్నాం. యాప్ట్ వాడాలి, అది డీబిఎన్ సర్వర్స్ కి అండ్ ఇంకా ఉబుంటూ సర్వర్స్ కి మనం ఇక్కడ m ఎలా వాడతామో ఆ సర్వర్స్ లో APT అనేది అలా వాడతామండి, యాప్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టాల్ ది ప్యాకేజెస్. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అపాచీ 2, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇది కూడా ఇప్పుడు కండిషన్ పెట్టాలి కదా దీనికి కూడా. వెన్ ansible underscore os underscore family is equal to dbn అయితే is equal to dbn, అండ్ ఈ dbn లో కూడా క్యాపిటల్ D ఉండాలి. dbn అయినప్పుడు నాకు ఈ టాస్క్ ఇన్స్టాల్ అవ్వాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ప్లేబుక్ మనకి ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు httpd, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అని ఇచ్చాం. అంటే httpd అనే ఒక వెబ్ సర్వర్ మనకి ఇన్స్టాల్ అవ్వమని చెప్పి ఇచ్చాం. సో కాకపోతే దీనికి ఏంటి కండిషన్ పెట్టాను, ఇది ఇన్స్టాల్ అవ్వాలి ఎప్పుడు? మనం తీసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడ్ హ్యాట్ అయినప్పుడు ఇన్స్టాల్ అవ్వాలి. ఒకవేళ రెడ్ హ్యాట్ కాలేదనుకోండి దెన్ ఇట్ విల్ గెట్ స్కిప్ అయిపోయింది ఇది. తర్వాత నెక్స్ట్ టాస్క్ ఇన్స్టాల్ అపాచీ 2 ఇన్స్టాల్ అవ్వాలి. అది కూడా ఎప్పుడు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డీబిఎన్ అయినప్పుడు, లేకపోతే ఇది కూడా స్కిప్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడైతే నేను m అనే ఒక మాడ్యూల్ తీసుకున్నా, ఇక్కడేమో APT అనే ఒక మాడ్యూల్ తీసుకున్నా. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ ఏం లేదు. మనం అమెజాన్ లైనక్స్ లో అయితేనేమో m వాడతాము, ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ చేయాలన్నా. ఉబుంటూ కానీ డీబిఎన్ కానీ అయితే APT వాడతాం అనమాట, అంతే. సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ప్లే. ansible -playbook space 3.yml.
సో ఇక్కడ చూడండి మనకి ఒకటే ఎగ్జిక్యూట్ అయింది, ఇన్స్టాల్ హెచ్టిడిపిడి అని చెప్పేసి. దానిలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి గ్రీన్ కలర్ లో ఉంది, ఓకే అని చెప్పేసి. ఇంకొకటి స్కిప్ అయిపోయింది. ఎందుకు స్కిప్ అయింది ఇక్కడ? ఓన్లీ స్లేవ్ 1 ఉంటుంది. ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. సో కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అయ్యింది? ఆపరేటింగ్ సిస్టమ్ డివిఎన్ అయితే అప్పుడు అది సాటిస్ఫై అయ్యేది, బట్ కాదు కదా. సో స్కిప్ అయిపోయింది అనమాట. ఇది కండిషన్స్. ఇది రీసెంట్, ఐ మీన్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు అడిగారు. ఇది కొంచెం జాగ్రత్త ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా ఇది ఈ కాన్సెప్ట్? నెక్స్ట్ వన్, సపోజ్ నాకు ఒక 10 టాస్క్స్ ఉన్నాయండి. లెట్ us assume ఐఎమ్ హ్యావింగ్ 10 టాస్క్స్ హియర్. ఈ 10 టాస్క్స్ అన్ని నాకు ఇన్స్టాల్ అవ్వాలి అనుకుంటే జనరల్ గా మనం Ansible -playbook అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. .yml అని చెప్పేసి. కానీ ఈ 10 టాస్క్స్ లో నాకు పర్టికులర్ గా థర్డ్ టాస్క్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మనం ఇచ్చే థర్డ్ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. నాట్ ఎగ్జిక్యూట్. ఎలా? ఒక పర్టికులర్ టాస్క్ ని నేను స్కిప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ట్యాగ్స్ కాన్సెప్ట్. జనరల్ గా ట్యాగ్ మనం ఎందుకు ఇస్తామంటే, ఎందుకు ఇస్తాం ట్యాగింగ్ కాన్సెప్ట్ అంటే, ట్యాగింగ్ అనే ఒక దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? టు గివ్ ఏ నేమ్ టు ఏ స్పెసిఫిక్ థింగ్. ఒక పర్టికులర్ థింగ్ కి మనం ఏదైనా ఒక పేరు పెట్టాలి అంటే ట్యాగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఉన్న 10 టాస్క్స్ లో నువ్వు ఏదైతే ఒక టాస్క్ ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నావు దానికి ఒక పేరు పెడతాను, లైక్ ఏబిసి అని చెప్పేసి. సో నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చెప్తాను, నువ్వు అన్ని టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయి ఎక్సెప్ట్ దిస్ వన్, ఈ ఒక్కదాన్ని మాత్రం స్కిప్ చేసి అని చెప్పి త్రూ ట్యాగ్ ద్వారా మనం కన్వే చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్లేబుక్ రాస్తాను, దెన్ యూ కెన్ గెట్ సమ్ ఐడియా. am space 4.yml. host dev connection ssh tasks install git తర్వాత yum name is equal to git state is equal to present తర్వాత hyphen space name install tree. అండ్ ఇప్పటి వరకు మనం యాక్షన్ వాడాము, ఎం వాడాము కదా. డైరెక్ట్ గా వీ కెన్ యూస్ కమాండ్ ఆల్సో. కమాండ్ ఎం ఇన్స్టాల్ ట్రీ -y ఇలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ హైఫన్ స్పేస్ నేమ్ ఇన్స్టాల్ httpd యాక్షన్. ఇన్స్టాల్ నేమ్ స్పెల్లింగ్ తప్పదు సార్. ఇన్స్టాల్ నేమ్ స్పెల్లింగ్ తప్పించేస్తారు. ఇక్కడ లేక తప్పించినా ఏం కాదు, ఎందుకంటే అది డిస్క్రిప్షన్ కాబట్టి మనకి ఎర్రర్ ఏం రైజ్ అవ్వదు అన్నమాట. httpd అండ్ దెన్ స్టేట్ ఈస్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇలా 3 ways లో రాస్తాను. ఒకటేమో గిట్ ఇన్స్టాల్ అవ్వాలి, ఇంకొకటి ట్రీ ఇన్స్టాల్ అవ్వాలి, ఇంకొకటి httpd అని ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఈ 3 టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, Ansible -playbook 4.yml అని ఇస్తాం. కానీ నాకు ఈ సెకండ్ టాస్క్ అనేది స్కిప్ అయిపోవాలి, దట్ ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే దీనికి ట్యాగ్స్ అప్లై చేస్తాం. ట్యాగ్స్, ఒక ట్యాగ్ నేమ్ ఇవ్వండి మీకు నచ్చింది. సో ఐఎమ్ గివింగ్ హియర్ xyz అని ఒక ట్యాగ్ ఇచ్చాను. నౌ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు Ansible -playbook ఫైల్ నేమ్ 4.yml అని ఇచ్చేసి skip -tags అని ఇచ్చేసి దేన్ని మీరు స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఏబిసి XYZ కదా, XYZ దీన్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి, మీకు 2 టాస్క్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్ గిట్, ఓకే గిట్ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ గా ఇన్స్టాల్ httpdకి వచ్చింది. మరి మధ్యలో ఉన్న ట్రీ ఏమైపోయింది? స్కిప్ అయిపోయింది. ఇలా మీరు పర్టికులర్ గా ఒక టాస్క్ ని స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు ట్యాగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ని వాడతాం. సార్ ఇక్కడ స్కిప్ లో రాలేదు కదా సార్ 1 అని. ఇక్కడ రాదు. ఈ స్కిప్ ఎప్పుడు వస్తుంది? మీకు కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు వస్తుంది, బట్ మీకు ఓవరాల్ ఎగ్జిక్యూషన్ లో చూసుకున్నప్పుడు అలా ఉండదు అనమాట. am space 4.yml. నెక్స్ట్ ఇదే ట్యాగ్ ని మళ్ళీ మీరు దీనికి కూడా ఇవ్వచ్చు, ట్యాగ్స్ xyz. మళ్ళీ దీనికి ఇచ్చిన
ఇప్పుడు ఈ 2 టాస్క్స్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ ఒకటే ఎగ్జిక్యూట్ అయింది, విచ్ ఈస్ ఇన్స్టాల్ గిట్ అని చెప్పేది. చూడండి, ఇది ఒకటే అయింది. ఇలా ఒకటే ట్యాగ్ ని మనం మల్టిపుల్ టాస్క్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది ట్యాగ్స్ కాన్సెప్ట్. ఇది అర్థమైందండి అందరికి? ఒకవేళ మల్టిపుల్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నప్పుడు ఎలాగా? సో ఇక్కడ XYZ కాకుండా సపోజ్ ABC అని ఇచ్చాను అనుకుందాం. సో ఇప్పుడు రెండింటికి డిఫరెంట్ గా ఉన్నాయి, నేను రెండింటిని స్కిప్ చేయాలి. సో అప్పుడు ఎలా ఇస్తాం? XYZ, ABC. నో ఓన్లీ గిట్ మాత్రమే ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్దామా? కెన్ వి గో సమ్ మోర్ అడ్వాన్స్? ఫైల్ నేమ్స్ ఓన్లీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లేదా నంబర్స్ కూడా ఇవ్వచ్చు? నంబర్స్ ఇవ్వచ్చు అనుకుంటా, సో ట్రై చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఒక 5-6 ఇచ్చామనుకోండి టాస్క్స్, ఇప్పుడు 1 2 3 4 5 6 అలా కంటిన్యూస్ గా ఇవ్వకుండా 1 2 5 అలా ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుందా? అలా అన్నప్పుడు మీరు సేమ్ ట్యాగ్ ఇవ్వాలి అన్నిటికీ. ఒకవేళ మధ్య మధ్యలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు 1 2 3 ఉంది, 4 5, సో 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి, 2 వద్దు, మళ్ళీ 3, మళ్ళీ తర్వాత 4 వద్దు, మళ్ళీ 5. అదే చెప్తున్నా, అప్పుడు 1 కి ట్యాగ్ ఇవ్వండి, 2 కి ఇవ్వద్దు, 3 కి ట్యాగ్ ఇవ్వండి, 4 కి వద్దు, అలా ఇచ్చి సేమ్ ట్యాగ్ ఇవ్వండి అన్నిటికీ, సరిపోయింది. లేకపోతే ట్యాగ్స్ దగ్గర ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ టాస్క్ అని కూడా ఇవ్వచ్చా, లేకపోతే అట్లేమన్నా? లేదు, స్కిప్పింగ్ అని ఇవ్వకూడదు, ఓన్లీ ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే ఓకే సరే 1 2 3 తో ట్రై చేద్దాం. ట్యాగ్స్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ ఏ లిస్ట్. నో, అలా అవ్వట్లేదు, ఓన్లీ ఆల్ఫాబెటికల్స్ తీసుకుంటుంది, న్యూమరికల్ వాల్యూస్ విల్ నాట్ యాక్సెప్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్. సో కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఇప్పటి వరకు జనరల్గా మనం గిట్ ఇన్స్టాల్ చేసాం, మ్యావర్ ఇన్స్టాల్ చేసుకున్నాం, వెబ్ సర్వర్స్ కూడా ఇన్స్టాల్ చేసాం. బట్ ఐ వాంట్ టు సెటప్ జెన్కిన్స్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో జనరల్గా జెన్కిన్స్ సెటప్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మాన్యువల్గానే. మరి దాని ప్లేబుక్ ఎలా రాయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ యూ నో ద మాన్యువల్ ప్రాసెస్ దెన్ ఇట్స్ ఈజీ టు కన్వర్ట్ యాజ్ ఎ ప్లేబుక్. మాన్యువల్ ప్రాసెస్ తెలిస్తే ప్లేబుక్ కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో మీరు మాన్యువల్ ప్రాసెస్ చెప్పండి, దాని ప్లేబుక్లో ఎలా రాయాలో నేను చెప్తాను. ఓకే, VAM స్పేస్ jenkins.yml చెప్పండి. అమెజాన్ పోస్ట్ కనెక్షన్ SSH tasks -space name. ఫస్ట్ ఏం చేస్తాం జెన్కిన్స్ సెటప్ చేయాలంటే? జావా ఇన్స్టాల్ జావా డిపెండెన్సీస్. సో ఇక్కడ డైరెక్ట్ గా కమాండ్ తీసుకుంటాం, Amazon -Linux -stars install java -openjdk 11 డిపెండెన్సీ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ వన్, గెటింగ్ రిపోజ్ ఫ్రమ్ jenkins.io. ఇక్కడ నుంచి రిపోజిటరీస్ తెచ్చుకోవాలి కదా. jenkins.io లోపలికి వెళ్ళిపోయి డౌన్లోడ్ లో ఏంటి సో రెడ్ హ్యాట్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న లింక్ ని డైరెక్ట్ గా కాపీ చేసుకుంటాం యూజువల్లీ మనం చేసేది. కానీ బేసికల్ ఇదేంటంటే ఒక లింక్ కాదు, ఇది దిస్ ఇస్ ఏ కమాండ్. దీనిలోనే wget ఉంది అండ్ దీనిలోనే పాత్. మీకు ఆ లింక్ ఎక్కడైతే డౌన్లోడ్ అవ్వాలో ఆ పాత్ ఉంది అండ్ ఆ లింక్ మొత్తం ఉంది. మీరు ఇక్కడ తీసుకోవాల్సింది జస్ట్ ఈ లింక్ మాత్రమేనండి, ఎందుకంటే ఇది డెస్టినేషన్. ఈ లింక్ కి సంబంధించిన ఫైల్ jenkins.repo అనే ఒక ఫైల్ మీకు మీ సర్వర్లో ఈ పాత్లో డౌన్లోడ్ అవ్వాలని చెప్పేసి ఇది లింక్. నెక్స్ట్ ఈ wget ఏంటి? కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డౌన్లోడ్ ద ఫైల్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ టు సర్వర్. సో నేను ఇక్కడ ఫస్ట్ ఈ లింక్ వరకే తీసుకుంటున్నా, కాపీ దిస్ లింక్. అండ్ ప్లేబుక్ ద్వారా మీరు ఏదైనా ఒక లింక్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే దీనికి ఒక మాడ్యూల్ ఉంటుంది. సో మాడ్యూల్ వచ్చేసరికి గెట్ యూఆర్ఎల్ ఈస్ ఏ మాడ్యూల్. దీనిలో యూఆర్ఎల్ తీసుకొని మన యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. అయితే ఈ యూఆర్ఎల్ మీకు ఏ పాత్లో డౌన్లోడ్ అవ్వాలి, సో మనం డెస్టినేషన్ మెన్షన్ చేయాలి కదా, DEST డెస్టినేషన్ అని చేసి వాళ్ళు ఇచ్చిన డెస్టినేషన్ ని తీసుకుందాం, etc mRepos jenkins.repo. సో ఇది డెస్టినేషన్.
గెట్ యూఆర్ఎల్ అనే ఒక మాడ్యూల్ తో ఈ URL ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాం? ఈ పాత్ లో. సో ఇది ఫస్ట్ లింక్ అన్నమాట. తర్వాత సెకండ్ వన్ ఏముంటుంది జనరల్ గా, దీన్ని ఏమంటాం మనం? వాట్ ఈస్ దిస్? కీ సార్. కీ. సో ఈ కీ ఏంటంటే జనరల్ గా మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? లైనక్స్ కమాండ్ ద్వారా RPM అని చెప్పేసి మన సర్వర్ లో డైరెక్ట్ గా ఉంటుంది. -import అని చెప్పేసి లింక్ ని తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం కమాండ్ కాదు కదా తీసుకుంటుంది, ప్లేబుక్. సో కాపీ దిస్ లింక్. RPM అంటే ఏంటి? వాట్ ఈస్ RPM? లినక్స్ కి ప్యాకేజ్ మేనేజర్, ప్యాకేజ్ మేనేజ్మెంట్. సో అది మనకి ఇక్కడ యాన్సిబుల్ లో ఉంటుంది. యాన్సిబుల్ కి సపరేట్ గా ఉంటుంది అనమాట. బిల్ట్ ఇన్ RPM ఉంటుంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేమ్ తీసుకొని గెటింగ్ కీ ఫ్రమ్ jenkins.io అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. సో దీనికి మాడ్యూల్ ఎలా ఉంటుందంటే యాన్సిబుల్ డాట్ బిల్ట్ ఇన్ డాట్ RPM_key. సో ఇక్కడ స్టేట్ ప్రెసెంట్ అండ్ ఫస్ట్ కీ ఇద్దాం. కీ మనకి ఇచ్చేసాను. తర్వాత స్టేట్ ప్రెసెంట్. సో కీ అనేది ప్రెసెంట్ అవ్వాలి. నెక్స్ట్. సో 2 లింక్స్ చేసుకున్నామండి. తర్వాత ఏం చేస్తాం? ఇన్స్టాల్ జెన్కిన్స్. ఇన్స్టాల్ జెన్కిన్స్. సో దీనికి m అనే ఒక ప్యాకేజ్ తీసుకొని నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెన్కిన్స్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా కమాండ్ అయ్యవచ్చు కదా సార్? అన్నిటికీ స్టార్ట్ చేయాలి. మనకి m ప్యాకేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేసుకోండి. దీనికి m తో వర్క్ అవ్వదు కదా, m ఇన్స్టాల్ java-openjdకి అవ్వదు కదా, అందుకని దీనికి కమాండ్ తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి ఏం తీసుకుంటాం ఇప్పుడు? రీస్టార్ట్ జెన్కిన్స్ కి ఏ మాడ్యూల్? సర్వీస్ మాడ్యూల్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రీస్టార్టెడ్. సేవ్ అండ్ ఎగ్జిట్. Ansible-playbook space jenkins.yml. So name getting key from the URL. Okay, got it. So ఇక్కడ get URL దగ్గర మనకి సింటాక్స్ ఎర్రర్ ఉంది. అంటే మనం ఎక్కడ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు. ఇక్కడ URL ఇచ్చేసాం. నేమ్ ఈజ్ ఫైన్. గెట్ URL లో URL కూడా ఇచ్చేసాం. అంతా బాగానే ఉంది కదా. ఇక్కడ ఇన్స్టాల్ డిపెండెన్సీస్, Amazon Linux extras, install java-openjdk 11. తర్వాత గెటింగ్ రిపోజిటరీస్ ఫ్రమ్ jenkins.io. ఓకే. సో గెట్ URL అని చెప్పేసి ఒక మాడ్యూల్ తీసుకున్నాం. దీని లోపల URL ని డిఫైన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి డెస్టినేషన్ కూడా ప్రొవైడ్ చేసాం, DEST. బిల్ట్ ఇన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. బిల్ట్ ఇన్. యా బిల్డ్ ఇచ్చాను ఇక్కడ. బేసికల్ ఇట్ ఈస్ బిల్ట్. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. సో ఫస్ట్ ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అంటే Java 11 వర్జన్ ఇన్స్టాల్ అవుతుంది. Jenkins install and then it is getting restarted. So meanwhile ఈ పబ్లిక్ IP అడ్రస్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి పోర్ట్ నంబర్ 8080 వచ్చేసి. సో Jenkins స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. సార్ టామ్ క్యాట్ నెక్సెస్ కూడా ఇట్లా చేయొచ్చా? చేయొచ్చు.
సో ఓకే ఈజ్ ఈక్వల్ టు 6 అంటే అన్ని టాస్క్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే జెన్కిన్స్ అయితే కీ అడుగుతుంది. ఈ కీ తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా తెచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇలా జెన్కిన్స్ చేస్తాం. ఇక్కడ మనం కొత్తగా ఏం చేసాము, జస్ట్ యూఆర్ఎల్ని ఎలా తెచ్చుకోవాలో నేర్చుకున్నాం ఈ ప్లేబుక్లో. తర్వాత ఒక ఆర్పిఎం కీని దాన్ని బిల్ట్ ఇన్ ఉంటుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసుకున్నాం. రిమైనింగ్ అన్ని మనకి తెలిసినవి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలో మనకు తెలిసిందే. దీనిలో పెద్దగా మనం కష్టపడింది ఏమైనా ఉందా? జెన్కిన్స్ మీకు మాన్యువల్గా తెలిస్తే ఇన్స్టాల్ చేయడం, దానికి ప్లేబుక్ రాయడం పెద్ద కష్టమా? నో సార్. ఈజీ కదా. సో నెక్స్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలండి. స్లేవ్ సర్వర్స్లో ఒక 100 స్లేవ్ సర్వర్స్ ఉంటే వాటన్నిటిలో కూడా ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దానికి ప్లేబుక్ రాదు. vam స్పేస్ py.yml host dev connection ssh tasks name create a file in slave servers. సో ఇక్కడ ఏ మాడ్యూల్ తీసుకోవాలి అయితే, ఇప్పుడు కమాండ్ అని చెప్పొద్దు. కమాండ్ మనం అన్నిటికీ వాడడం, ఎక్కడైతే ఎం ప్యాకేజ్ మనకి వర్క్ అవ్వదో అక్కడ కమాండ్ వాడతాం అనమాట. సో ఫైల్ క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేయడానికి ఫైల్ మాడ్యూలే యూజ్ చేస్తాం అనమాట. ఎస్. సో ఫైల్ మాడ్యూల్ యూజ్ చేసుకొని మీరు ఫైల్ ఎక్కడైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇవ్వండి. సో మీకు ఏదైనా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పాత్ ఉంది, లైక్ హోమ్లో EC2 యూజర్లో ఉందనుకోండి, ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ పాత్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ డైరెక్ట్గా నాకు హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. సపోజ్ aws.text అని ఒక ఫైల్ తీసుకుంటాను. ఈ ఫైల్ డైరెక్ట్గా మీకు ఇప్పుడు హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ అయిపోద్ది అనమాట. స్టేట్. సో ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్ వాడతాం. సో టచ్ యూజ్ చేయండి అండ్ ఎస్కేప్, సేవ్ అండ్ కంటిన్యూ. ansible-playbook స్పేస్ py.yml. సో ఫైల్ క్రియేట్ అయింది. వెళ్ళి చూడండి, ఇక్కడ aws.text ఉందా? ఒకసారి ప్లేబుక్ చూడండి, దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఫస్ట్ ఫైల్ అనే ఒక మాడ్యూల్ యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫైల్ని క్రియేట్ చేయడానికి. సో మీరు ఫైల్ ఎక్కడైతే క్రియేట్ చేయాలో ఆ పాత్ మెన్షన్ చేస్తారనమాట. వీ హ్యావ్ టు డిఫైన్ ఏ పాత్. తర్వాత ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా, అదే ఇక్కడ స్టేట్. సార్ అక్కడ పాత్ ఒక EC2 యూజర్ చేయాలంటే అక్కడ పాత్ బదులు EC2 యూజర్ అని రాయాలి. లేదు, ఈ ఫైల్ నేమ్ కి ముందు /home/EC2-user/ అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అయింది, cd స్పేస్ హైఫన్ ప్రీవియస్ ఫోల్డర్కి వెళ్ళిపోతే ఇక్కడ క్రియేట్ అయిపోయిందా EC2 యూజర్లో. హోమ్లో EC2 యూజర్లో క్రియేట్ అయింది. aws.text అనే ఒక ఫైల్. ఇలా నెక్స్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. లెట్ us assume vam స్పేస్. అక్కడ మనం డేవ్ అనే ఇచ్చినాం కదా, ఒకటే సర్వర్ లో ఇచ్చాలండి. ఇప్పుడు 100 సర్వర్స్ అయితే 100 సర్వర్స్ ఈ డెవ్ గ్రూప్ లో సర్వర్ ప్రైవేట్ IP అడ్రసెస్ పెట్టేస్తాం గ్రూప్. నెక్స్ట్ సో ఇప్పుడు జనరల్ గా aws.text అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసాం. నాకు ఇప్పుడు హోమ్ డైరెక్టరీలోనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. సో ఈ ప్లేబుక్ లో ఏ మోడిఫికేషన్స్ చేయాలి? ఫోల్డర్ ఇవ్వాలి ఫైల్ ప్లేస్ లో ఇక్కడ ఫోల్డర్ ఇవ్వాలా? ఓకే. నెక్స్ట్ టచ్ ప్లేస్ లో mkdir. టచ్ ప్లేస్ లో mkdir యాజ్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ కూడా మారుస్తాం, ఫోల్డర్ 1. ఇంతేనా? అంతే సార్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ansible-playbook స్పేస్ py.yml అని చెప్పేసి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సక్సెస్ఫుల్ గా ఎర్రర్ వస్తుంది. వచ్చిందా? వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మోడిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫోల్డర్ కాదు, ఫైల్. ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత ఇక్కడ mkdir కాదు ఇవ్వాల్సింది, డైరెక్టరీ అని చెప్పేసి ఇవ్వాలి. డైరెక్టరీ అంటే ఫోల్డర్. సో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ డైరెక్టరీ అయింది. ఓకే, ఇది కొంచెం సాటిస్ఫై అయింది, వినడానికి బాగానే ఉంది. కానీ ఇదేంటి ఫైల్? ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్ అని ఇచ్చాం, ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు ఫోల్డర్ కదా ఇవ్వాల్సింది, ఫైల్ అని ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే నేను మీకు లైనెక్స్ లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ స్టార్టింగ్ హైఫన్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? హైఫన్ రిప్రజెంట్స్
టైప్ ఆఫ్ ది ఫైల్. ఫస్ట్ మనకి టైప్ ఆఫ్ ది ఫైల్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి హైఫన్ ఉంది అంటే అది ఫైల్ అని చెప్పేసి మీనింగ్. అండ్ డి ఉంది అంటే డైరెక్టరీ ఫైల్. డైరెక్టరీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ది ఫైలే. ఓకే, డైరెక్టరీ అనేది ఫోల్డరే, బట్ దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎ ఫైల్. సో ఇక్కడ టైప్ ఆఫ్ ది ఫైల్ అంటున్నాను కదా, డి ఈస్ నథింగ్ బట్ డైరెక్టరీ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ టైప్ ఆఫ్ ఫైల్. అందుకని ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి నేను ఫైల్ అని చెప్పేసి తీసుకున్నా. ఫోల్డర్స్ అనేవి ఇక్కడ సపోర్ట్ చేయవు అనమాట. Ansible hyphen playbook space py.yml ఇస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఎగ్జిక్యూట్ అయింది, ఫోల్డర్ 1 క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఈ ఫోల్డర్ 1 లో ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. సపోజ్ devops.pdf అనే ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. చెప్పండి, vam space py.yml ఫోల్డర్ 1 లో devops.pdf క్రియేట్ అవ్వాలి. పాత్ ఇవ్వాలి folder/folder1/ state touch. State file ఇవ్వాలి. State touch. Save and exit. Ansible hyphen playbook space py.yml. So ls folder 1 ఇస్తే, సారీ ls ఇక్కడ కాదు కదా, ls folder 1 ఇద్దాం. devops.pdf క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయింది. ఫోల్డర్ లోపలికి వెళ్తే దీనికి ఓనర్స్ వచ్చేసరికి రూట్ ఉన్నారు. కానీ ఇప్పుడు టాస్క్ వచ్చేసి ఒక యూజర్ క్రియేట్ అవ్వాలి, ఒక గ్రూప్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ఈ ఫైల్కి ఓనర్స్ మారాలి. రూట్ కాకుండా మనం క్రియేట్ చేసుకున్న యూజర్ అండ్ ఇంకా గ్రూప్ మారాలి. vam space py.yml లో టాస్క్స్ లో ఫస్ట్ యూజర్ క్రియేట్ అవ్వడానికి టాస్క్ రాద్దాం, క్రియేట్ ఏ యూజర్. సో ఇక్కడ ఏమి ఇస్తాం, యూజర్ క్రియేట్ చేయడానికి యూజర్ మాడ్యూల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో యూజర్ నేమ్ లెట్స్ సే AWS అనే ఒక యూజర్. గ్రూప్ నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, స్టేట్ ఏమైంది, యూజర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేయాలి, క్రియేట్ గ్రూప్. సో ఇక్కడ ఏ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం, గ్రూప్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు DevOps అనే ఒక గ్రూప్ తీసుకుందాం అండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. సో ఇక్కడ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, దీనికి ఓనర్స్ మార్చాలి. సో ఇక్కడ ఓనర్ అంటే యూజర్ అండి. యూజర్ ఎవరు, AWS. నెక్స్ట్ గ్రూప్ అని చెప్పేసి డైరెక్ట్గా మెన్షన్ చేసి గ్రూప్ నేమ్ DevOps అని చెప్పేసి జస్ట్ ఎస్కేప్, సేవ్ అండ్ కంటిన్యూ. Ansible hyphen playbook space py.yml. సో యూజర్ క్రియేట్ అయ్యాడు, గ్రూప్ క్రియేట్ అయ్యాడు, చేంజ్ అయింది. ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేయాలి. cd స్పేస్ ఫోల్డర్ 1 ఉన్న ఆల్రెడీ. సో devops.pdf కి ఓనర్స్ మారిపోయారా? నెక్స్ట్ పర్మిషన్స్ కూడా చేంజ్ చేయాలి. ఐ వాంట్ గివ్ ఫుల్ పర్మిషన్స్ టు దిస్ ఫైల్. పర్మిషన్స్ కూడా చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మోడ్ అని చెప్పేసి 777. మోడ్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ద పర్మిషన్స్ టు ద ఫైల్. చేంజ్ అయిపోయింది చూసారా ఇలా. సో ఫైల్ క్రియేట్ చేయడం తెలుసు, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం తెలుసు. సో మీ టాస్క్ వచ్చేసి ఏంటంటే, ఈ టాస్క్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంకా డేటా పెట్టని చెప్పలేదు కదా, ఒక టాస్క్ లాస్ట్లో ఇస్తాను ఎందుకంటే ఇంకొక థింగ్ ఉంది చేయాల్సింది. devops.pdf అనేది దీనిలో ఎంటీ ఫైల్, cat devops.pdf ఇస్తున్నా. దెర్ ఈస్ నో డేటా ప్రెసెంట్ ఇన్ దిస్ ఫైల్. సో దీనిలో నేను కొంచెం డేటాను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా త్రూ ప్లేబుక్ ద్వారా. దీనికి ఏం వాడతాం, am స్పేస్ సపరేట్ ఫైల్ తీసుకుందాం 6.yml అని చెప్పేసి #hyphen స్పేస్ host dev connection ssh tasks hyphen space name add some data to a file. ఒక ఫైల్లో మనం డేటాను యాడ్ చేస్తాం, రైట్? సో దీనికి మనం కాపీ అనే ఒక మాడ్యూల్ వాడతామండి, కాపీ. సో కాపీ అనే ఒక మాడ్యూల్ ఇక్కడ ఉన్న ఫైల్స్ ని వేరే సర్వర్ కి కాపీ చేయడానికి పనికి వచ్చింది. అదే విధంగా ఉన్న ఫైల్స్ లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సపోజ్ ఇక్కడ కాపీ తీసుకొని దీనిలో డెస్టినేషన్ ఇద్దాం డెస్ట్. నెక్స్ట్ సో మీ ఏ ఫైల్లో మీరు డేటాని పెట్టాలనుకుంటున్నారు? ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటి? devops.pdf. అది ఎక్కడుంది? ఫోల్డర్ 1లో ఉంది. సో ఫోల్డర్ 1లో devops.pdf అనే ఒక ఫైల్లో నేను డేటా పెడదాం అనుకుంటున్నాను. సో డెస్టినేషన్ మెన్షన్ చేసి కంటెంట్ మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అది కంటెంట్. సో ఈ కంటెంట్ ఏంటి? హలో, దిస్ ఈస్ మై ఫస్ట్ playbook. We are adding some data into this file by using Ansible playbook. ఇలా రాశాను. సో కంటెంట్ తర్వాత ఏంటి? ఏం లేదు చెప్పండి. కంటెంట్ పక్కన ఏంటని అడుగుతున్నా. అదే చెప్తున్నాను. కంటెంట్ తర్వాత ఇక్కడ ఒక పైప్ సింబల్ ఇచ్చాను అనమాట. ఈ పైప్ సింబల్ మీకు ఇస్తే ఏమైంది, ఇవ్వకపోతే ఏమైందో చెప్పకుండా ప్రాక్టికల్ గానే చేసి చూపిస్తాను చూడండి. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ Ansible -playbook space 6.yml ఇచ్చేయండి. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే cat devops.pdf ఇస్తే యాజ్ ఇట్ ఈస్ డేటా ఇక్కడ కాపీ అయిపోయింది. ఈ 3 లైన్స్ కదా మనం యాడ్ చేసింది. మల్టిపుల్ లైన్స్ కోసం మల్టిపుల్ లైన్స్ వస్తాయి. అదే మీరు ఇక్కడ పైప్ సింబల్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన డేటా మొత్తం కూడా సింగిల్ లైన్ కింద వెళ్ళిపోయింది అనమాట. సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ పైప్ లైన్ సింబల్ Ansible -playbook space 6.yml ఇస్తే సో ఆ డేటా మొత్తం కూడా సింగిల్ లైన్ కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి cat devops ఇస్తున్నా, మొత్తం ఎలా వెళ్ళిపోయింది? సింగిల్ లైన్. అది పైప్ ఇవ్వడానికి డిఫరెన్స్, ఇవ్వకపోవడానికి. ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, సో ఒక ప్లేబుక్ రాయాలి. ఆ ప్లేబుక్లో ఫస్ట్ టాస్క్ 1 ఇన్స్టాల్ వెబ్ సర్వర్, అంటే HTTPDని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత టాస్క్ 2 రీస్టార్ట్ వెబ్ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. టాస్క్ 3 క్రియేట్ ఏ ఫైల్, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. అది కూడా ఎక్కడ? వెబ్ సర్వర్లో. ఎక్కడ క్రియేట్ చేస్తే మనం అవుట్పుట్ చూడగలం? HTML file. where www.html ఆ పాత్లో వేర్లో www.లో HTML అనే ఒక పాత్లో ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటి? index.html. క్రియేట్ ఏ ఫైల్ నేమ్ చేసి ఆ ఫైల్ నేమ్ కూడా index.html అని చెప్పేసి ఉండాలి. అండ్ మీరు క్రియేట్ చేసిన ఈ index.html అనే ఒక ఫైల్లో కొంచెం డేటా HTML కోడ్ పెట్టండి. టాస్క్ 4 insert some HTML code into the file. ఆ ఫైల్లో HTML కోడ్ పెట్టాలి. సో మీకు HTML కోడ్ రాదు అనుకుంటే ఇంటర్నెట్కి వెళ్ళండి. W3 Schools అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అది కాకుండా మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. సో అక్కడ నుంచి ఒక బేసిక్ HTML కోడ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి, అంటే ప్లేబుక్లో. అది ఆటోమేటిక్గా అన్ని వెబ్ సర్వర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది మీ టాస్క్. ఫస్ట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, రీస్టార్ట్ చేస్తాం, ఈ పర్టికులర్ పాత్లో ఈ ఫైల్ క్రియేట్ చేస్తాం, తర్వాత HTML కోడ్ పెడతాం. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత స్లేవ్ సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ తీసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేస్తే అవుట్పుట్ అనేది రావాలి. ఓకే, ఇది టాస్క్. చేస్తారు ఇది అందరూ? వెబ్ సర్వర్ అండ్ HTTPD కదా? HTTPD. ఇంకా రిమైనింగ్ వాళ్ళు అందరూ చేస్తారా? ఏంటో నాకేంటో ఆన్సర్స్ రావట్లేదు మరి మీ దగ్గర నుంచి. ఫైల్ అంటే index.html లో వేర్ ఇది ఒకసారి టాస్క్ 3 చెప్పండి సార్, అర్థం కాదు. ఏం లేదండి, ఫస్ట్ HTTPD ఇన్స్టాల్ చేస్తారు, ఓకే తర్వాత HTTPDని రీస్టార్ట్ చేస్తారు, తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. ఫైల్ నేమ్ ఏంటి? index.html ఫైల్ నేమ్ ఉండాలి. ఓకే, ఫైల్ కూడా మీకు ఎక్కడ క్రియేట్ అవ్వాలి? వేర్లో www.లో HTML అనే ఒక పాత్లో క్రియేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫైల్లో కొంచెం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఈ టాస్క్స్ అన్ని మనం చెప్పుకున్నవే, కాకపోతే నేను ఇండివిజువల్ గా చెప్పాను, మిమ్మల్ని కలిపి చేయమంటున్నాను, అంతే డిఫరెన్స్. సార్ కోడ్ ఒక వెబ్సైట్ చెప్పండి. HTML W3 School.
ఎక్కడి నుంచి తీసుకుంటానంటే W3 schools HTML కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కోడ్ ఉంటుంది అనమాట. లైక్ నేనే లింక్ ఇస్తాను, ఆగండి. గో టు ఎడిటర్స్. సో ఇదిగో ఇలా ఉంది కదా, ఇది ఇన్పుట్. ఈ విధంగా ఇస్తే అవుట్పుట్ కూడా వాళ్ళు ఇక్కడే చూపిస్తారు. ఇది అవుట్పుట్. మళ్ళీ ఇది ఇన్పుట్ అన్నమాట. దానికి సంబంధించిన అవుట్పుట్ కింద ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాపీ చేసేసుకోండి కోడ్ మొత్తాన్ని కూడా. కావాలంటే ఇక్కడ మీరు మోడిఫై చేసుకోవచ్చు. మై నేమ్ ఈస్ అండ్ ఐఎమ్ టేకింగ్ డెవాప్స్ కోర్స్, ఇట్లా మీకు నచ్చిన కంటెంట్ పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ లో ఉన్న డేటా. నెక్స్ట్, సో గిట్ కి సంబంధించిన కోడ్ స్లేవ్ సర్వర్స్ కి తీసుకెళ్లాలండి. సపోజ్ డెవలపర్స్ అంతా కూడా కోడ్ రాశారు, అది 100 స్లేవ్ సర్వర్స్ ఉంటే 100 స్లేవ్ సర్వర్స్ కి ఎట్ ఎ టైం కోడ్ ని తీసుకెళ్ళాలి. సో దీనికి ఒక ప్లే బుక్ రాయాలన్నమాట. లెట్స్ గో టు github.com. ఇక్కడికి వెళ్ళిపోయి ఏదైనా ఒక రిపాజిటరీ, మీకు నచ్చిన రిపాజిటరీ తీసుకోండి. డెవాప్స్ అని ఒక రిపాజిటరీ ఉంది. డెవాప్స్ వద్దులేండి, వేరే రిపాజిటరీ తీసుకుందాం. బ్యాచ్ షీట్ ఇన్ మై వెబ్ ఉంది, దీంతో ట్రై చేద్దాం. ఎస్, సో నో ఒక నిమిషం ఆగండి, ఇది కూడా అంత ప్రిఫర్డ్ వన్ ఏం కాదు. Yes, this is the best one. See, suppose జనరల్ గా ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లో నాకు ఈ ఫైల్స్ అన్ని కూడా ఉన్నాయి కదా, ఈ కోడ్ ని కాపీ చేసుకొని HTTP లింకే తీసుకోండి, SSH వద్దు, HTTPS లింక్ తీసుకోండి. ఇప్పుడు ఉన్న కోడ్ ఒక 100 స్లేవ్స్ ఉంటే 100 స్లేవ్స్ కి అట్ ఏ టైం వెళ్ళిపోవాలి. దానికి మనం ప్లే బుక్ రాయాలన్నమాట. VAM స్పేస్ 6 ఆల్రెడీ ఉంది, లెట్స్ గో విత్ 7.yml. Insert mode, host లో dev connection SSH, tasks, name లో get code from GitHub నుంచి మనం కోడ్ తీసుకుంటాం. సో దీనికి గిట్ అనే ఒక మాడ్యూల్ యూజ్ చేయాలండి, గిట్ మాడ్యూల్. సో గిట్ లోపల ఫస్ట్ రిపాజిటరీని తీసుకుంటాం. మీరు ఏదైతే రిపాజిటరీ తీసుకున్నారో ఆ రిపోని డిక్లేర్ చేసి URL డైరెక్ట్గా ఇచ్చేసేయండి. So I'm going to declare the URL here. Next, destination. మీకు ఈ కోడ్ అనేది ఏ ఫోల్డర్ కి వెళ్ళాలి, ఆ డెస్టినేషన్ మెన్షన్ చేయండి. సపోజ్ ఇందాక మనకి హోమ్ లో ఫోల్డర్ 1 ఉంది కదా, ఫోల్డర్ 1 అనే ఒక ఫోల్డర్ కి వెళ్ళిపోవాలి. సో ఈ ఫోల్డర్ నేమ్ ఇచ్చేస్తున్నాం. జస్ట్ ఎస్కేప్, సేవ్ అండ్ కంటిన్యూ. Ansible-playbook space 7.yml. ఫోల్డర్ 1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, సో సపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. లెట్స్ గో విత్ ఫోల్డర్ 2. ఫోల్డర్ 2 ఆటోమేటిక్గా క్రియేట్ అయింది ఇప్పుడు. నౌ ఇట్స్ డన్. వెళ్ళిపోయి ఒకసారి హోమ్ డైరెక్టరీకి వెళ్ళిస్తే ఫోల్డర్ 2 ఉంది. ఇఫ్ యూ గో టు ఫోల్డర్ 2, సో సోర్స్ కోడ్ వచ్చింది. ఒకటే ఎందుకు వచ్చింది, ఇక్కడేమో మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైల్స్ హియర్. కానీ ఇక్కడ మీకు చూసుకుంటే సింగిల్ ఫైల్ మాత్రమే వచ్చింది. ఎందుకని? మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్. ఒకసారి గిట్ బ్రాంచ్ అని ఇస్తే మెయిన్ బ్రాంచ్ ఉంది. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ అన్ని చూడాలి అంటే, ఉన్న బ్రాంచెస్ అన్ని చూడాలి. గిట్ బ్రాంచ్ ఏ అంటే ఆల్. చూడండి ఇక్కడ FLM బ్రాంచ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ అండ్ ఇంకా మాస్టర్స్ అండ్ ఇంకా ముస్తఫా. ఇఫ్ యూ చెక్అవుట్ గిట్ చెక్అవుట్ టు మాస్టర్ కి వెళ్ళిపోండి అండ్ ఇక్కడ వెళ్ళిపోండి. ఎట్లా వచ్చి లేదు, నాకు డిఫాల్ట్ గానే మాస్టర్ బ్రాంచ్ రావాలి, నాకు మెయిన్ బ్రాంచ్ వద్దు, డిఫాల్ట్ గానే నాకు డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ రావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు డిక్లేర్ ద వర్జన్. సో వర్జన్ ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ అనమాట ఇక్కడ. సో సార్ ఫోల్డర్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి లెట్స్ గో విత్ ఫోల్డర్ 3 ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోవాలి. అండ్ వర్జన్ అని చెప్పేసి డిఫైన్ చేసి మీ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. బ్రాంచ్ నేమ్ ఇప్పుడు మాస్టర్ ఇస్తున్నా, ఆటోమేటిక్ గా మాస్టర్ లో ఉన్న కోడ్ ఫోల్డర్ 3కి డిఫాల్ట్ గానే వచ్చేస్తుంది. సో వెళ్ళి చూద్దాం. CD స్పేస్ ఫోల్డర్ 3 చూసారా, డైరెక్ట్ గా వచ్చేసింది. వర్జన్ అంటే ఇక్కడ బ్రాంచ్. ఓకే, పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి డైరెక్ట్ గా తెచ్చేసుకుంటున్నాం. ఇఫ్ ద రిపాజిటరీ ఈస్ ప్రైవేట్, ఒకవేళ ప్రైవేట్ రిపాజిటరీ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి?
ఎలా తెచ్చుకోవాలి? సో ఏదైనా ఒక ప్రైవేట్ రిపాజిటరీ తీసుకుందాం. ఐ హ్యావ్ మోనోలిథిక్ ప్రాజెక్ట్. సో దీనిలో కూడా నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ముస్తఫా అనే ఒక బ్రాంచ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ అండ్ ఇంకా మాస్టర్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఫ్రంట్ ఎండ్ అనే ఒక దాంట్లో నాకు కోడ్ ఉంది అనుకుందాం. దీన్ని నేను తెచ్చుకోవాలి అనుకుంటే ఈ రిపాజిటరీ కోడ్ని తీసుకుందాం. VAM స్పేస్ 7.yml లో రిపో అని డిఫైన్ చేసి మీ యొక్క URL ఇచ్చేసేయండి. ఫోల్డర్ 4లో నాకు రావాలి కోడ్. వర్షన్ అంటే బ్రాంచ్ నేమ్, మాస్టర్ కాదు, ఫ్రంట్ ఎండ్ అనే ఒక బ్రాంచ్ లోంచి కోడ్ మొత్తం రావాలి. సో అది ప్రైవేట్ రిపాజిటరీ కాబట్టి రాదండి, అక్కడే స్ట్రక్ అయిపోయింది చూడండి. Ansible-playbook స్పేస్ 7.yml అక్కడే స్ట్రక్ అయిపోయింది. ఇంకా అది ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదనమాట. ఎందుకంటే రిపాజిటరీని యాక్సెస్ చేసుకోవడానికి ప్లేబుక్ ట్రై చేస్తుంది, కానీ రిపాజిటరీ అనేది ప్రైవేట్లో ఉండడం వల్ల కోడ్ అనేది ప్లేబుక్ ఇవ్వట్లేదు అనమాట. సో అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో Ctrl+C ఇవ్వండి, టర్మినేట్ అయిపోయింది ఇక్కడ. మరి ఎలా డిఫైన్ చేస్తాం అంటే ప్రైవేట్ రిపాజిటరీస్ ఇంతకు ముందు జనరల్గా ఎలా యాక్సెస్ చేసుకునే వాళ్ళం? సార్ త్రూ టోకెన్ ద్వారా కదా. టోకెన్ ఇస్తే వస్తుందా? మిమ్మల్ని అండి అడుగుతున్నాను. టోకెన్ ఇస్తే వస్తుంది. మరి ఆ టోకెన్ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి తెలుసుకుందాం. Ansible టోకెన్ అని చెప్పేసి ఒక టోకెన్ క్రియేట్ చేసుకుందాం. జనరేట్ టోకెన్. సో ఇప్పుడు ఈ టోకెన్ని కాపీ చేసుకొని ఈ టోకెన్ని ప్లేబుక్లో మెన్షన్ చేయాలి. కాకపోతే ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే మీ గిట్హబ్కి ముందు https:// తర్వాత అంటే ఎగ్జాక్ట్గా గిట్హబ్కి ముందు మీ టోకెన్ని పేస్ట్ చేసి @ అని ఇవ్వాలి. టోకెన్ @ ఇక్కడ మీకు సింటాక్స్ ఇస్తాను. టు యాక్సెస్ ది ప్రైవేట్ రిపాజిటరీస్ repo will be https:// token @github.com/ అని తర్వాత ఏముంటుంది DevOps 0014 అంటే మన గిట్హబ్ ఐడి ఉంటుంది / మన రిపాజిటరీ నేమ్ ఉంటుంది repo name.git. ఈ విధంగా ఉంటుంది మనకి సింటాక్స్ అనేది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పైన సేమ్ అలానే ఉంటుందండి, యాజ్ యూ కెన్ సీ హియర్. సో ఫస్ట్ https ఉంది, ఇక్కడ https తర్వాత టోకెన్ ఇచ్చాను, టోకెన్ @ గిట్హబ్ నెక్స్ట్ DevOps 0014 అంటే గిట్హబ్ ఐడి తర్వాత రిపాజిటరీ నేమ్. ఇది ఎగ్జాక్ట్ సింటాక్స్ అనమాట. సో టోకెన్ ఇచ్చాం కదా, లెట్స్ ట్రై టు యాక్సెస్ వన్ మోర్ టైం. ఇప్పుడు కోడ్ వస్తుంది, వచ్చేసింది. సో cd స్పేస్ folder 4 వచ్చిందా కోడ్, index.html అండ్ ఇంకా readme. ఈ 2 ఫైల్సే నాకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనే ఒక బ్రాంచ్ లో ఉన్నాయి. monolithic ప్రాజెక్ట్ అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్. ఈ 2 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఆ 2 ఫైల్స్ కూడా నాకు స్లీవ్ సర్వర్కి వచ్చాయి. ఇలా గిట్హబ్ నుంచి కోడ్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇవి అండి వాళ్ళ టాపిక్స్. ఇవాళ జరిగిన దానిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సరే, అది ఓనర్షిప్ కానీ పర్మిషన్ కానీ చేంజ్ చేసేటప్పుడు రికర్సివ్ ఎలా సెట్ చేయాలి? -r అని చెప్పేసి చేస్తాం. ఓకే, మీరు ఫోల్డర్లో అడుగుతున్నారా? ఫోల్డర్ కి దాని లోపల సబ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, దానికి కూడా పర్మిషన్ చేంజ్ అవ్వాలి అంటే రికర్సివ్. ఒక నిమిషం మాకు ట్రై చేద్దాం. VAM స్పేస్ ఫస్ట్ ఇక్కడ ఫోల్డర్ 1, ఈ ఫోల్డర్ 1 ఉంది. ఫోల్డర్ 1కి యూజర్ నేమ్ అండ్ ఇంకా ఇది మార్చాలి. సో ఈ ఫోల్డర్ 1 లోపల ఫైల్స్కి కూడా మార్చాలనుకుందాం. సో లెట్స్ సే VAM స్పేస్ ఫైల్ నేమ్ ఇందాక 6.yml, VAM స్పేస్ 5.yml. సో యూజర్ క్రియేట్ అయింది, గ్రూప్ క్రియేట్ అయిపోయాడు. తర్వాత పాత్ వచ్చేసరికి ఫోల్డర్ 1 అనే ఇచ్చాం. State touch, I'm going to remove this one. You are changing the owners right here. AWS DevOps and more 777 ఒకసారి ట్రై చేద్దాం. Ansible-playbook space 5.yml. సో మారిపోయారు. ఫోల్డర్ లోపల కూడా చెక్ చేద్దాం. cd స్పేస్ folder 1
ఇక్కడ ఇంతకు ముందే మారారు, బట్ వేరే ఫోల్డర్తో ట్రై చేద్దాం. పాత్ వచ్చేసరికి ఫోల్డర్ 2. ఫోల్డర్ 2 కూడా మారారు. ఇప్పుడు గో టు ఫోల్డర్ 2. ఫోల్డర్ 2కి మారాలి అంటే ఇక్కడ రికర్సివ్ ఎస్ అని చెప్పేసి పెట్టాలా? ఒకసారి ట్రై చేద్దాం ఇది. రికర్సివ్ ఎస్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనకి రికర్సివ్ సపోర్టెడ్ పారామీటర్స్ ఇంక్లూడ్ different peak or initial base name, access time format, attributes, backup, content, directory mode, source group mode, modification time format, owner, path. Okay, recurse undi, recursive ledu, we have recurse. మారిపోయాయి అన్నట్టు. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏంటి, ఎవరికి డౌట్స్ లేవా? ఓకే దెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ ఎవరీవన్. సో టాస్క్ అయితే మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. దాంతోనే మనం డిప్లాయ్మెంట్ చేస్తాం. సో అది రియల్ టైం వర్క్. నేను ఏదైతే మీకు ఇచ్చానో అది రియల్ టైం వర్క్ అనమాట. సో అది ఎవరు మర్చిపోవద్దు చేయడం. హలో కిషోర్ చెప్పండి. యా ఓకే సార్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవరీవన్. బాయ్. థ్యాంక్ యూ సార్.